కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని మోపిదేవిలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పర్యటించారు. ఉపాధి హామీ నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎదుట ట్రాఫిక్ తగ్గించేందుకు మరో రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. భక్తుల కోసం టాయిలెట్స్ కాంప్లెక్స్, వసతి గదులు నిర్మిస్తామని వెల్లడించారు. గ్రామ పంచాయతీ మోపిదేవి ఖ్యాతి పెరిగేలా పనిచేయాలని బుద్ధప్రసాద్ సూచించారు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేయటం కానీ అది తదనంతరం ముందుకు సాగకపోవటం, ఆ నిర్మాణం జరగకపోవటం అనేది నాకు కొంచెం బాధ కలిగించే అంశం కూడా. ఎందుకంటే వచ్చిన ప్రభుత్వ గ్రాంట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా మోపిదేవి లాంటి మండల కేంద్రంలో ఉన్న పంచాయతీ భవనం కొంచెం పెద్దగా ఉండాల్సిన అవసరం అనేది కూడా ఆ రోజున భావించడం జరిగింది. కానీ అది ఆ రోజున పుంజుకున్న పరిస్థితి. ఆ తర్వాత పంచాయతీకి చక్రపాణి గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన ఇక్కడ కాంప్లెక్స్ కట్టాలి, మా దగ్గర డబ్బు ఉందని చెప్పారు అంటూ ఉండేవారు. ఇప్పుడు ఆ డబ్బు ఉందో లేదో నాకు తెలియదు, కానీ దాన్ని ఏ విధంగా నిర్మాణం చేసి పెట్టిన కాస్కరంతో తప్పనిసరి చేసుకుందని చెప్పి మాత్రం సందర్భం మనం చేస్తున్నాను. అయితే మోపిదేవి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ రోజున దేశవ్యాప్తంగా ఎంతోమంది పెద్దలు వాళ్ళ మోపిదేవికి వచ్చే స్వామివారిని సేవించుకుంటున్న సంగతి మనందరూ తెలిసిన విషయం. అనేక మంది న్యాయమూర్తులు వస్తారు, అనేక మంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, అధికారులు వస్తూ ఉంటారు. అలా సుప్రసిద్ధమైన వ్యక్తులు మోపిదేవికి ఎందుకు వస్తున్నారంటే కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సేవించుకుంటారు. అయితే మోపిదేవికి వచ్చినప్పుడు మోపిదేవి గ్రామం ఎలా ఉందని కూడా వారందరూ పరికిస్తున్న విషయం పంచాయతీ కానీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం. ఈ గ్రామాన్ని చక్కగా పారిశుధ్యాన్ని నిర్వహించడం కానివ్వండి, ఈ గ్రామంలో కావలసిన సౌకర్యాల పెంపుదల చేయటంలో కానివ్వండి, పంచాయతీ ప్రధానమైన పాత్ర నిర్వర్తించాలి. ఎందుకంటే ఇక్కడ అదృష్టం ఏంటంటే ఇక్కడ దేవుడు ఉండటం కాదు, దేవుడు ఉండబట్టి